రోడ్డుపై తీసుకెళ్లకుండా అడ్డుకున్న అగ్రవర్ణాల వ్యక్తులపైన ఇప్పుడు కేసులు నమోదయ్యాయి. కాట్రు శ్రీనివాస్ అంతిమయాత్రకి అబ్జెక్షన్ చెప్పారు అగ్రవర్ణాలు. అయితే అంతిమయాత్రలో అడ్డుకున్నటువంటి ఆ వ్యక్తులపైన ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేశారు. బురదలో పంట పొలాల్లో నుంచి మృతదేహాన్ని తీసుకెళ్లారు బాధిత కుటుంబం. అయితే స్పాట్కి మాజీ ఎంపీ హర్షకుమార్ చేరుకున్నారు. అక్కడ బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పి గన్నవరం మండలం కందాలపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం కందాలపల్లిలో కాట్రు శ్రీనివాస్ అనేటువంటి ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి మరణించడంతో ఆ మృతదేహాన్ని రోడ్డుపై నుంచి తీసుకెళ్లకుండా అడ్డుకోవడంతో బురదలో నుంచి పంట పొలాల్లో నుంచి సందు గొంతుల్లో నుంచి ఆ మృతదేహాన్ని తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. సో కుల వివక్ష ఎదురైంది. దీంట్లో మాజీ ఎంపీ హర్షకుమార్ ఇన్వాల్వ్ అయ్యారు. బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్ చేసినట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రైట్. ఒక్కసారి మనం పి గన్నవరం పోలీస్ స్టేషన్ కి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. సో అక్కడ సంఘటనా స్థలంలో ఆ గ్రామస్తులు, కందాలపల్లి గ్రామస్తులు అక్కడ జరిగిన సంఘటన పైన వాళ్ళు రియాక్ట్ అయ్యారు. మరి ఏం మాట్లాడారో చూద్దాం. వ్యక్తి చనిపోవడం జరిగింది. మరి అతను దహన సంస్కారానికి అంత్యక్రియలకు తీసుకువెళ్ళడానికి దళిత గ్రామానికి చెందినటువంటి వ్యక్తులందరూ కూడా తీసుకెళ్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు మా రోడ్లోంచి మా ఇంట్ల మీద నుంచి మీరు ఏ విధంగా తీసుకెళ్తారని చెప్పేసి బాడీని అక్కడ ఆపి ఎవరైతే ఒక సామాజిక వర్గం అవతల కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు దౌర్జన్యంగా ఆ డెడ్ బాడీని కూడా కింద పడేసి వీళ్ళ మీద మాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తుల మీద దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరిగినప్పటికీ కూడా పోలీసులు చూస్తూ ఉండిపోయారు తప్పించి కనీసం వారిని వీళ్ళ మీద దాడి చేస్తున్నారు మానవత్వం లేకుండా ఒక డెడ్ బాడీని తీసుకెళ్తుంటే ఆపుతున్నటువంటి వ్యక్తుల మీద పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. మరి ఆ రోజు రాత్రి 10 మంది వ్యక్తుల మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి 2 రోజులు కావస్తున్న ఈ రోజు వరకు బతికున్న వాళ్ళకి వివక్ష, అంటరానితనం, అస్పృశ్యత. చచ్చిపోయినాడు కూడానా? ఇది అసలు బాలే. అంటే అసలు వీళ్ళు మనుషులా కాదా అన్నది మనం ఆలోచించాలి. ఒక బాడీని, చనిపోయిన బాడీని ఎవరి నిధులతో రోడ్లు వేశారు? ఎస్సీ సప్లాన్ నిధులతో రోడ్లు వేశారు. ఆ రోడ్డు మీద ఎస్సీ సభని తీసుకెళ్ళడానికి వీలు లేదంట. ఎక్కడున్నాం మనం ఎక్కడున్నాం? ఇది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఎంతకాలం అయింది? ఇంకా శవాల్ని మా మీద ఇంటి నుంచి తీసుకెళ్ళకూడదు, మా వీధిలోని తీసుకెళ్ళకూడదు, ప్రధాన వీధుల్లోని తీసుకెళ్ళకూడదు అని మాజీ ఎంపీ హర్షకుమార్ అక్కడ చేరుకొని బాధ్యులని కఠినంగా శిక్షించాలి అని చెప్పి పెద్ద మొత్తంలో డిమాండ్ చేస్తున్నారు. మా ప్రతినిధి ప్రకాష్ కూడా సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. రైట్ ప్రకాష్, ఏం జరిగింది అక్కడ? ఒక దళిత వ్యక్తి చనిపోయిన మృతదేహానికి కూడా కులం అంటగట్టి తమ ఇంటి ముందు నుంచి తీసుకెళ్ళొద్దని చెప్పి కొంతమంది అక్కడ కొంత ఆందోళన చేపట్టినట్టుగా, లేకపోతే అక్కడ అగ్రవర్ణాలు వారిని అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది. చనిపోయిన మృతదేహాన్ని కూడా కులం అంటగట్టి ఇంత దారుణంగా పైశాచికంగా ప్రవర్తించినటువంటి వ్యక్తులు ఎవరు? వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఇంకా అక్కడక్కడ కూడా కనపడుతున్నటువంటి పరిస్థితులు, అలాగే ఎంతో ప్రశాంతంగా ఉన్న తూర్పుగోదావరి కుల వివక్షత అనేది కూడా బయటపడి ఇప్పుడంతా కూడా దీనిపై వివాదాస్పదంగా మారింది. అలాగే డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో, అలాగే నియోజకవర్గం పీగనపు మట్టంలో కందాలపల్లి గ్రామంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అలాగే ఏదైతే అది గ్రామ వ్యక్తి అనే వ్యక్తి అయితే ఆయన స్నానం చేస్తూ తీసుకువెళ్ళి ప్రధానంగా ఆ యొక్క ఏదైతే ఉంది, అలాగే రాత్రికాల సమయంలో వెళ్తున్నారు. ఈయన అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తులు ఆ యొక్క అంత్యక్రియలు జరుపుకోవడం జరుగుతుంది. వెళ్లేందుకు వీలు లేదు అంటూ కూడా ఈ యొక్క తమ భౌతికాయాలని కూడా అడ్డుకుని రాత్రి వాళ్ళు దూరానికి అయితే దిగారు. అలాగే ఇంట్లో కూడా వాగ్వాదం తీసుకెళ్లడం
ఆ గతంలో మాదిరిగానే స్వతంత్ర పరిస్థితి ఉంది. వీళ్ళు ఎట్టగట్ట వాళ్ళ రాత్రికాల సమయంలో ఆ రోజు రాత్రి అంతా కూడా భౌతికాయాన్ని అలాగే ఉంచారు. పుట్టిన తర్వాత తెల్లవారి తర్వాత అయితే ఉదయం సమయంలో మళ్ళీ తిరిగి ఆ మొత్తం సంబంధించి ఏదైతే ఎస్సీ సామాజిక ఎస్సీ తప్పడాన్ని కానీ అదే రోజుగా మమ్మల్ని నడుచుకోవడం దీనిపై కూడా ఫిర్యాదు చేసిన బట్టి జగన్పై కోసం ఆ కేసు పట్టణంపై కూడా ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు ఇప్పుడైతే కేసు నమోదు చేసి దర్యాప్తు థ్యాంక్ యూ ప్రకాష్. సో మొత్తంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా గన్నవరం మండలం కందాలపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాట్రు శ్రీనివాస్ అనే వ్యక్తి మరణించడంతో అగ్రవర్ణాలు ఆయన ఇంటి ముందు నుంచి ఆ మృతదేహాన్ని తీసుకెళ్ళడానికి వీల్లేదని చెప్పి వారించడంతో ఇక చేసేదేం లేక బురదలో నుంచి పొలాల మధ్యలో నుంచి ఆ రోడ్డు చిత్తడిగా ఉన్న ఆ రోడ్డు మధ్యలో నుంచి మృతదేహాన్ని తీసుకువెళ్లాల్సి వచ్చింది. సో ప్రస్తుతానికి మాజీ ఎంపీ హర్ష కుమార్ అక్కడికి చేరుకొని ఆందోళన చేపట్టారు. సో ప్రస్తుతానికి ఈ ఆందోళనలు లేకపోతే వారి మాటలన్నింటితో పోలీసులు కూడా అక్కడ ఎవరైతే ఈ ఘటనకు కారణమయ్యారో వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్ చేసినట్టు తెలుస్తోంది.